దేశంలో లగ్జరీ కార్ల దిగుమతులు కలకలం సృష్టిస్తున్నాయి. నిషేధం ఉన్న అత్యంత విలాసవంతమైన కార్లు దేశంలోకి ఎలా వచ్చాయి, ఎన్ని వచ్చాయి, ఎవరెవరి దగ్గర ఉన్నాయి అని తేల్చేందుకు ఆపరేషన్ సుమ్ఖోర్ నిర్వహిస్తున్నారు కస్టమ్స్ అధికారులు. భూటాన్ మీదుగా అక్రమంగా దిగుమతైన 100కు పైగా ప్రీమియం వాహనాలను ఇప్పటికే ట్రాక్ చేశారు. వీటి మూలాలు కేరళలో ఉన్నాయని తేలడంతో అక్కడికి వెళ్లారు. మలయాళం అగ్రనటుడు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమార్ సహా మరికొందరి నటులు, పారిశ్రామికవేత్తలు, మరికొందరు బడాబాబుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. సుమ్ఖోర్ అంటే భూటాన్లోని జాతీయ భాష అయిన జోంకాలో వాహనం అని అర్థం. అందుకే ఈ ఆపరేషన్ కు సుమ్ఖోర్ అనే పేరు పెట్టారు. కొచ్చిలోని దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాలు సహా కేరళ వ్యాప్తంగా 30 నుంచి 35 చోట్ల సోదాలు జరిగాయి. తిరువనంతపురం, కోజికోడ్, మలప్పురం, కుట్టిపురం, త్రిశూర్లో తనిఖీలు నిర్వహించారు. ఇతర దేశాల నుంచి భారత్కు సెకండ్ హ్యాండ్ వాహనాలను దిగుమతి చేసుకోవడంపై నిషేధం ఉందన్నారు కస్టమ్స్ అధికారులు. భూటాన్ నుంచి తీసుకొచ్చిన వాహనాల్లో ఒక్కటి కూడా భారత్లో తయారైంది లేదని చెప్పారు. కొత్త వాహనాలనే ముందుగా భూటాన్కు అక్రమంగా తీసుకెళ్లి అక్కడి నుంచి తిరిగి సెకండ్ హ్యాండ్ పేరుతో తీసుకొస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 10 నుంచి 15 సందర్భాల్లో అక్రమ దిగుమతులు జరిగినట్టు గుర్తించామన్నారు. మోటారు వాహనాలకు సంబంధించిన పరివాహన్ వెబ్సైట్, కస్టమ్స్ వెబ్సైట్లోనూ ఫోర్జరీలు చేసి దిగుమతి చేసుకున్నట్టు కనిపిస్తోందని చెప్పారు. అక్రమంగా దిగుమతి చేసుకున్న వాహనాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. యజమానులు తగిన పత్రాలను చూపించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆపరేషన్ సుమ్ఖోర్లో భాగంగా ఇప్పటి వరకు కస్టమ్స్ అధికారులు 36 హై అండ్ లగ్జరీ కార్లను సీజ్ చేశారు. ఇందులో దుల్కర్వి 2 కార్లు, డిఫెండర్, ప్రాడో ఉన్నట్టు సమాచారం. ఇక మరోవైపు 36 కార్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. భూటాన్ నుంచి కేవలం కేరళ రాష్ట్రంలోకే 120 నుంచి 150 కార్లు అక్రమంగా దిగుమతి అయ్యాయంటున్నారు అధికారులు. దేశంలో లగ్జరీ కార్ల దిగుమతులు కలకలం సృష్టిస్తున్నాయి. నిషేధం ఉన్న అత్యంత విలాసవంతమైన కార్లు దేశంలోకి ఎలా వచ్చాయి, ఎన్ని వచ్చాయి, ఎవరెవరి దగ్గర ఉన్నాయని తేల్చేందుకు ఆపరేషన్ సుమ్ఖోర్ నిర్వహిస్తున్నారు కస్టమ్స్ అధికారులు. భూటాన్ మీదుగా అక్రమంగా దిగుమతైన 100కు పైగా ప్రీమియం వాహనాలను ఇప్పటికే ట్రాక్ చేశారు. వీటి మూలాలు కేరళలో ఉన్నాయని తేలడంతో అక్కడికి కూడా వెళ్లారు. మలయాళం అగ్రనటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమార్ సహా మరికొందరు నటులు, పారిశ్రామికవేత్తలు, మరికొందరు బడాబాబుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. సుమ్ఖోర్ అంటే భూటాన్లోని జాతీయ భాష అయిన జోంకాలో వాహనం అని అర్థం. అందుకే ఈ ఆపరేషన్ కు సుమ్ఖోర్ అనే పేరు పెట్టారు. కొచ్చిలోని దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాలు సహా కేరళ వ్యాప్తంగా 30 నుంచి 35 చోట్ల సోదాలు జరిగాయి. తిరువనంతపురం, కోజికోడ్, మలప్పురం, కుట్టిపురం, త్రిశూర్లో తనిఖీలు నిర్వహించారు. ఇతర దేశాల నుంచి భారత్కు సెకండ్ హ్యాండ్ వాహనాలను దిగుమతి చేసుకోవడంపై నిషేధం ఉందన్నారు కస్టమ్స్ అధికారులు. భూటాన్ నుంచి తీసుకొచ్చిన వాహనాల్లో ఒక్కటి కూడా భారత్లో తయారైంది లేదని చెప్పారు. కొత్త వాహనాలనే ముందుగా భూటాన్కు అక్రమంగా తీసుకెళ్లి అక్కడి నుంచి తిరిగి సెకండ్ హ్యాండ్ పేరుతో తీసుకొస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 10 నుంచి 15 సందర్భాల్లో అక్రమ దిగుమతులు జరిగినట్లు గుర్తించామన్నారు. మోటారు వాహనాలకు సంబంధించిన పరివాహన్ వెబ్సైట్, కస్టమ్స్ వెబ్సైట్లోనూ ఫోర్జరీలు చేసి దిగుమతి చేసుకున్నట్టు కనిపిస్తోందని చెప్పారు. అక్రమంగా దిగుమతి చేసుకున్న వాహనాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. యజమానులు తగిన పత్రాలను చూపించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.